హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు మనం ఢిల్లీలో ఉన్నాం. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఢిల్లీ. ఇప్పుడైతే ఇవాళ మనది డే 19 అనమాట. ఇక్కడ చూడండి, మనమైతే రూమ్లోకి వచ్చాము. జాకెట్ వాష్ చేసుకున్నాం, ప్యాంట్ వాష్ చేసుకున్నాం. కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాం. ఇవాళైతే బైక్ అయితే సర్వీస్ సెంటర్లో ఇవ్వాలి. బైక్ అయితే చాలా ప్రాబ్లం పెడుతుంది. సరే, ఇక్కడ ఓయో బుక్ చేసుకున్న తర్వాత ఓయో అయితే చాలా దారుణంగా ఉంది, గలీజ్గా ఉంది. మీరు మాత్రానికి ఇంకొకసారి ఎటైనా వచ్చినప్పుడు ఓయో మాత్రం ప్రిఫర్ చేయమాకండి. అసలు ఓయోని చూసుకోమాకండి. డైరెక్ట్గా వెళ్ళిన తర్వాత రూమ్ మంచిగా ఉంటే తీసుకోండి, లేకపోతే అస్సలు తీసుకోమాకండి. మంచిగా ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకోండి తప్ప దారుణమైన ప్లేస్లు అయితే చూస్ చేసుకోమాకండి, తెలియక మోసపోమాకండి. నేనంటే ఇది చూసినా ఇక నాకైతే బాడీ పెయిన్స్ వస్తున్నాయని రూమ్ తీసుకోవాల్సి వచ్చేసింది. పర్లేదు, ఒక 50% అయితే పర్లేదు, మంచిగానే ఉంది. ఏసీ కూడా పనిచేస్తూనే ఉంది. దీనికైతే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా కదా, రూమ్కి అయితే లాక్ అయితే లేదు. లాక్ అడిగితే దీనికి లాక్ లేదు, మీ లగేజ్ ఎక్కడికి పోదు అంటున్నారు. ఇక్కడ లగేజ్ అంతా నాది చాలా కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి, కెమెరాస్ కానీ అన్ని లగేజ్ చాలా ఉన్నాయి. టాప్ బాక్స్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, మిగతావి చాలా ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమన్నారంటే వేరే రూమ్ చూస్తా, లాక్ ఉన్న రూమ్ అయితే చూస్తా అన్నాడు. ఇప్పుడైతే అది రెడీ కూడా అవుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. గుడ్ మార్నింగ్ ఢిల్లీ. ఇప్పుడు మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. నైట్ హోటల్ నుంచి ఒక 200 నుంచి 300 మీటర్స్ ఉంటుంది. మన బైక్ ఇక్కడే పార్క్ చేశారు. చూడండి, ఇక్కడైతే పేమెంట్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ చేసి మన బైక్ని తీసుకుని వెళ్ళాలి. అమ్మ 55 రూపీసా? ఒక నైట్కి 55 రూపీస్ అంట. మరీ దారుణం అసలు. ఓకే, లెట్స్ గో. జై శ్రీరామ్. ఇప్పుడే వచ్చేసినాం షోరూమ్కి, బజాజ్ అండ్ KTM షోరూమ్. చూడండి, ఎక్కడ బజాజ్ అండ్ KTM కంబైన్డ్ ఉంటాయి, కానీ మేము వెళ్ళిన కోల్కతాలో అయితే బజాజ్ వేరే సెపరేట్ ఉంది, KTM సెపరేట్ ఉంది. అక్కడ చాలా ఇబ్బంది అయింది సపరేట్గా వెళ్ళటానికి. ఇప్పుడే నా బైక్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. క్లచ్ ప్లేట్లు అయితే చేంజ్ చేశారు. క్లచ్ ప్లేట్లు ఒకటి, హ్యాండిల్ బార్ కూడా చేంజ్ చేశారు. నేనే హ్యాండిల్ బార్ చేంజ్ చేయమన్నా, ఎందుకంటే ఇంతకుముందు అది హ్యాండిల్ వచ్చేసి హిమాలయన్ అనమాట. దాన్ని నేను జుగాడ్ చేసి అయితే నేను ఈ బైక్ పెట్టిన. సో ఏమైతే దానివల్ల ప్రెషర్ పడి క్లచ్ ప్లేట్లు అయితే పోయినాయి. క్లచ్ ప్లేట్లు వేయించి కూడా నేను మినిమం ఒక 10,000 కూడా తిరగలేదు, పోయినాయి, దొబ్బేసినాయి క్లచ్ ప్లేట్లు. దీంట్లో ఏదో స్టాక్ ఉందంట, క్లచ్ ప్లేట్లోనే ఏదో స్టాక్ ఉంటుందంట. ఆ స్టాక్ అయితే వాళ్ళు నా బైక్దే వేసారంట. క్లచ్ ప్లేట్లు ఇంక్లూడెడ్ చేసి నా దాంతోనే వేసారు. బిల్లు మాత్రం 9,970 రూపీస్ అయింది. మొత్తం రౌండ్ ఫిగర్ 10,000. ఇక ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేనైతే రూమ్కి వెళ్ళిపోవాలి. రూమ్కి వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయితే నేను స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుంచి. లాక్ ఎదురా భయ్, లాక్ తీసుకొని పోయారు. లాక్ గేట్ పాస్ అయ్యి. థ్యాంక్ యూ. రీడింగ్ ఓకే బాయ్. లోపల ఫోన్ నేను రికార్డ్ చేస్తా అని అడిగా. రికార్డ్ చేస్తా అంటే లోపల నో రికార్డింగ్ అనే ఆ స్టిక్కర్ వేశారు. రికార్డింగ్, నో ఫోటోగ్రఫీ, నో వీడియోగ్రఫీ అయితే ఉన్నది. చలో, మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోవాలా, నిద్ర వస్తుంది. ఇది 400 అంట హ్యాండిల్ బారు. 400ది 200ది సేమ్ కాదా? మరి ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే హ్యాండిల్ బారు. నిజంగా ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది, దీనిదేనా కాదా అని. నేను క్లచ్ కేబుల్ కూడా మార్పిచ్చేసా. ఓకే బ్రో, బాయ్. ఇప్పుడు మనకి కనబడ్డాడు కదా, నేను బాయ్ చెప్పా కదా. ఆ బ్రో వచ్చేసి కేరళ అంట. కేరళ నుంచి ఇక్కడ జాబ్ చేస్తుండంట.
మీది కేరళనా? నువ్వు మాట్లాడుతుంది కొద్దిగా కేరళ లాగానే ఉంది లాంగ్వేజ్. కేరళనా? అందుకనే నేను పిలిచా అని ఇందాక మాట్లాడిన నాతోటి కొద్దిసేపు. ఆయనది లోకల్లో మైలేజ్ 20 వస్తుందంట. నీది ఎంత వస్తుందంటే నాది 30 వస్తుంది. హైవేలో వెళ్తే 35 వస్తుంది, నార్మల్ స్పీడ్ వెళ్తే 35 వస్తుంది. 120 అలా గుంజాను అనుకో ఇక రాదు అని చెప్తే ఇద్దరిది సేమ్ ఉందిగా అంటుండు. అయితే నీ బైకే మంచిగా ఉంటుంది 250, సారీ 250 కాదు 400 చాలా బాగుంటుంది 250 కంటే. 250 టూరింగ్ అయితే చాలా మంచిగా ఉంటుంది అంటే అవును 400 టూరింగ్కి చాలా బెస్ట్ 250 కంటే అని అయితే అన్నాడు. ఇప్పుడైతే నాకు ఎలానో ఉంది, ఇది హ్యాండిల్ బార్ చేంజ్ చేయడం వల్ల ఎలానో ఉంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనివల్ల మీకు రీడింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు భోజనం ఎక్కడ చేయాలో అర్థం కావట్లే. ఇందాక పొద్దున అయితే ఆ సర్వీస్ సెంటర్ పక్కనే అయితే ఉన్నది హోటల్, అక్కడైతే తిన్నా. పూరీ చేసా, బాగానే ఉంది. 20 రూపీస్ ప్లేటు, బాగుంది. ఇప్పుడు ఏం తినాలో ఆర్డర్ పెట్టుకోవాలా లేకపోతే ఏం చేయాలో అర్థం కావట్లే. నాకైతే కొద్దిగా రూట్ అయితే గుర్తుంది. ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం. మీకు ఒకసారి నేనున్న రూము బయట చూపిస్తా. మళ్ళా రూమ్ చేంజ్ చేసిండు. నేను నిన్న వచ్చా కదా, నిన్న ఏ టైంకి వచ్చా అంటే 1:30కి వచ్చా, 1:30కి 2కి. ఆ టైంకి వచ్చినప్పుడు ఏమైందిరా భయ్, ఈ లోపల ఈ చిన్న గల్లీలో పట్టకపోతే ఎందుకు తీసుకొచ్చిండు వీడు? సరే ఏమైందంటే నిన్న రూమ్ తీసుకున్నా కదా, నిన్న రూమ్ తీసుకున్నది దానికి తాళం లేదు. ఆ రూమ్ కూడా కొద్దిగా మంచిగా లేదు. సో నేనైతే ఆయన అడిగాను అనమాట, నాకైతే రూమ్ చేంజ్ చేయాలి, నాకు దానికి తాళం లేదు కదా, ఇంపార్టెంట్ వస్తువులు ఉన్నాయి, అన్నీ చాలా కాస్ట్లీ అవన్నీ. నాకైతే రూమ్ ఇస్తానంటే నేను లేకపోతే చెక్అవుట్ చేసి వేరే కాడికి వెళ్ళిపోతా అంటే వేరేదైతే ఇచ్చేసిండు నాకు ఎర్లీ మార్నింగ్. నేను అందులో పెట్టేసుకొని నేనైతే లగేజ్ అంతా అక్కడ పెట్టేసుకొని నేను మళ్ళీ బండి తీసుకొని అయితే ఇక్కడికి వచ్చేసిన. ఏదో తేడా కొడుతుంది సీనా. అదేనా, సేమేనా, ఇది ఓకేనా, అంతేనా, దాందేనా లేదా కాదా అర్థం కావట్లేదు నాకైతే చూసినప్పుడైతే సేమ్ అనిపిస్తుంది, తోలినప్పుడేమో కొద్దిగా ఎందుకో ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది. పర్ఫెక్ట్ తోలుతుంటారు బాబు. ఈ సర్వీస్ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒకసారి ట్రయల్ చేయండి, ట్రయల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే తీసుకొని రండి అంటుండు. ఇది ఏమన్నా మన లోకల్ కాదు కదా ఇది. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది, నేను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్తున్నా, లదాఖ్ వెళ్తున్నా ఇక్కడ నుండి. సో మీకు చెప్పలేదు కదా, మర్చిపోయా. నేను ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి అసలు అయితే యాక్చువల్గా ఇంటికి వెళ్ళిపోదాంలే అనుకున్నా. ఈ ఊగే ప్రాబ్లం వస్తుండే. ఇప్పుడు క్లచ్ ప్లేట్లు వేసేస్తా కదా, ఒక్కసారి హైవేలో చెక్ చేస్తా. హైవేలో చెక్ చేసి అంతా బాగుందంటేనేమో నేనైతే ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ లదాఖ్ అయితే నేను స్టార్ట్ అవుతా. ఒకసారి ట్రయల్ చేసిన తర్వాత మంచిగా అనిపిస్తాయి, లేకపోతే నేను మళ్ళీ రిటర్నే. ఎందుకంటే బండి ప్రాబ్లం వల్ల ముందు బండి బాగుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, బండి బాగాలేకపోతే వెళ్ళలేం కదా. సో ట్రై చేసిన తర్వాత నేనైతే స్టార్ట్ అవుతా. యాక్చువల్గా రేపు మార్నింగ్ వెళ్ళాలి. అసలు ఇది ఇప్పుడే నాకు అనిపించిందిగా, ఇందాక బైక్ సర్వీస్ అయిపోయింది, మనం వచ్చిన టైం కూడా కరెక్ట్గా ఇదే కాబట్టి మనం వెళ్ళిపోతే మంచిది అనిపించింది. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడే స్టార్ట్ అవుతే బాగుంటుంది అనిపించింది. మళ్ళీ అనిపిస్తుంది ఎందుకులే రూమ్ తీసుకున్నాం కదా, కొద్దిగా రిలాక్స్ అయ్యి వీడియో ఎడిటింగ్ చేసుకునేవి ఉన్నాయి, లోపల ఫుటేజ్ ఉంది, ఎడిటింగ్ చేసుకునే ఫుటేజ్ చాలా ఉంది. అవన్నీ చేసుకొని చిన్నగా వెళ్దాము. ఇప్పుడే అంత తొందర ఏమి వచ్చేసింది. రేపు మార్నింగ్ ఇవాళంతా ఎడిటింగ్ చేసుకొని రిలాక్స్ అయ్యి రేపు మార్నింగ్ పోదాంగా అని అయితే అనిపించింది నాకు. అందుకనే ఇప్పుడు చిన్నగా రూమ్ కాడికి వెళ్ళి ఆ రూమ్ కాడి నుండి అయితే మళ్ళీ ఏమైనా తినేసి ఎడిటింగ్ చేసుకోవాలి. ఇక మనం తీసుకున్న రూమ్ అయితే వచ్చేసింది. చూడండి ఒక్కసారి ఎలా ఉందో. నేనైతే ఓయోలో చూసి తీసుకున్నా, మోసపోయినా. మీరు కూడా అట్లా తీసుకొని ఓయో ఎప్పుడు నమ్ముకోమాకండి.
ఓయోలో ఎప్పుడు రూమ్ అయితే తీసుకోమాకండి, డైరెక్ట్గా వెళ్ళి చూడండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. అంతేగాని ఇట్లా ఓయోలలో ఎప్పుడు బుకింగ్ చేసుకోమాకండి. నా నుంచి అయితే ఒక సజెషన్ ఇస్తున్నా, ఓయోలో ఎప్పుడు రూమ్స్ అయితే బుక్ చేసుకోమాకండి. అది మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఇందులో వీళ్ళు బజాజ్ వాళ్ళు పోస్తున్నారు ఇంజన్ ఆయిల్. బజాజ్ది పోస్తే పర్ఫార్మెన్స్ మంచిగా ఉండట్లేదు. అదే మోటోలు 10W50 అయితే బాగా వస్తుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నేను ఎప్పుడు అదే ప్రిఫర్ చేస్తా ఎప్పుడు. కానీ ఈ బజాజ్ వాళ్ళు బజాజ్దే పోస్తున్నారు. వాళ్ళు సేల్స్ అవ్వాలని అయ్యే చూసుకుంటున్నారే తప్ప బండి పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటుంది అనేది చూడట్లేదు. మనం ఇప్పుడు టూరింగ్కి వెళ్తాం కాబట్టి, బాగా లాంగ్ వెళ్తాం కాబట్టి మనం అది ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. వాళ్ళు అడగాలి ఒకసారి, మీరు ఇది పోయాలా అది పోయాలా అని అడగాలి. వాళ్ళు పోయారు, ఇదే పోస్తారు. చూడండి, మనం తీసుకున్నదేమో థర్డ్ ఫ్లోర్. ఇక్కడైతే లిఫ్ట్ కూడా లేదు. 3 ఫ్లోర్స్ నడుచుకుంటూ ఎక్కుతూనే ఉండాలి, చిరాకు దబ్బుద్ది. ఇప్పుడే మనం అయితే రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయినాం. ఇప్పుడైతే ఫుడ్ తినడానికి బయటకు వెళ్ళేసి మళ్ళీ వచ్చి ఎడిటింగ్ చేసుకొని, ఆ తర్వాత అయితే మళ్ళీ నైట్ పడుకొని, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం ఎక్కడికి వెళ్తాము, అసలు ఏం జరుగుతుందని అయితే నేను రేపు అప్డేట్ ఇస్తా. ఇప్పటికైతే ఈ వ్లాగ్తో నేనైతే కంప్లీట్ చేసేసాను ఈ వ్లాగ్. మళ్ళీ మనం నెక్స్ట్ తిరిగి రేపటి వ్లాగ్లో అయితే కలుసుకుందాం గైస్. కీప్ వాచింగ్. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీరు వీడియో మాత్రం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.